అమరావతి రాజధాని కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు మరియు వడ్డీల వివరాలు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ లోన్స్ నుండి 13,500 కోట్లు. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నమాట. మొత్తం కాలం 29 సంవత్సరాలు, అంటే 6 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 2% నుండి 3% అంతర్జాతీయ తక్కువ వడ్డీ శాతం ఈ లోన్కి అయితే ఉంటుంది. అంచనా వడ్డీ లెక్క వచ్చేసి 29 సంవత్సరాలలో 7,000 కోట్ల నుండి 9,000 కోట్లు పడుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు కనుక మారిస్తే అది 15,000 కోట్ల నుండి 20,000 కోట్ల వరకు కూడా వెళ్ళచ్చు. అదేవిధంగా మొత్తం చెల్లింపు వచ్చేసి 20,000 కోట్ల నుండి 22,000 కోట్ల వరకు. మనం తీసుకున్న అమౌంట్ ఏమో 13,500 కోట్లు. 29 సంవత్సరాల్లో మనం చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి 20,000 కోట్ల నుండి 22,000 కోట్లు చెల్లించాలి. ఇక హడ్కో బ్యాంక్ నుండి, అంటే హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి తీసుకున్న అప్పు వచ్చేసి 11,000 కోట్లు. వడ్డీ వచ్చేసి 8% నుండి 9.5% వరకు వడ్డీ ఉంటుంది. 15 నుండి 20 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకుంటున్నారన్నమాట కూటమి ప్రభుత్వం. 10,000 కోట్ల నుండి 14,000 కోట్లు వడ్డీనే చెల్లించాల్సి ఉంటుంది. తీసుకునేదేమో 11,000 కోట్లు, మనం కట్టాల్సింది వచ్చేసి 10,000 కోట్ల నుండి 14,000 కోట్లు ఎక్కువగా వడ్డీనే కట్టాలి. అంటే 21 కోట్ల నుండి 25,000 కోట్లు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల కాలానికి కట్టాల్సి ఉంటుంది. ఇక NABFID నుండి లోన్ తీసుకుంటున్న మొత్తం అమౌంట్ వచ్చేసి 7,500 కోట్లు. వడ్డీ వచ్చేసి 7% నుండి 8.5%. అంచనా వడ్డీ వచ్చేసి 6,000 కోట్ల నుండి 9,000 కోట్లు. మొత్తం చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి 13,000 కోట్ల నుండి 16,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 7,500 కోట్లు తీసుకుంటే మొత్తం చెల్లించాల్సిన అమౌంట్ వచ్చేసి 13,000 కోట్ల నుండి 16,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. 30,000 నుండి 32,000 కోట్లే అసలు అప్పు అవుతుంది. దానికి వచ్చేసి వడ్డీ వచ్చేసి 23,000 కోట్ల నుండి 32,000 కోట్లు వడ్డీ అవుతుంది. మొత్తం చెల్లింపు దాదాపు 60 నుండి 65,000 కోట్లు రుణభారం రాష్ట్రం మీద పడుతుంది, రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజలకి ఎందుకు తెలియజేస్తున్నానంటే దాదాపు 60 నుండి 65,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏదైతే 2024 తర్వాత ప్రణాళికలు వేసుకుందో, అప్పులు తీసుకొస్తా ఉందో ఆ 3 బ్యాంకుల వివరాలే చెప్పాను. ఇక ఫ్యూచర్లో ఎన్ని బ్యాంకుల నుండి అప్పులు తీసుకోవాల్సి వస్తుందో, ఎంత మొత్తం నుండి అప్పులు తీసుకోవాల్సి వస్తుందో, 2 లక్షల కోట్ల పైనే ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలంటేనే, అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవి ఏర్పాటు చేయడానికి ఇంత ఖర్చు అవుతుంది అంటున్నారు. ఇంత అమౌంట్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి భారంగా ఉన్నప్పుడు, ఉద్యోగులకి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్నిన్ని వేల కోట్లు అప్పులు చేయాల్సిన అవసరం ఏంటి చంద్రబాబు నాయుడికి? ఎవరిని అడిగి ఇంత అప్పులు చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు? అంటే ప్రజలు అధికారం ఇస్తే మీ ఇష్టానుసారం అప్పులు తీసుకుంటారా? ప్రజలపై రుణభారం మోపుతారా? నిజంగా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దోపిడీ, అమరావతి రాజధాని పేరు చెప్పి ఆయన నిర్మాణ వ్యయం ఎలా పెడుతున్నాడంటే బయట 2,000 రూపాయల నుండి 2,500 స్క్వేర్ ఫీట్కి నిర్మాణ ఖర్చు అవుతూ ఉంటే ఈరోజు అమరావతిలో ఏకంగా 12,000 నుండి 15,000 రూపాయల నిర్మాణ వ్యయం స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెడుతున్నాడు. స్క్వేర్ ఫీట్కి ఈ లెక్కన ఈయన ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడో, ఏ విధంగా రాష్ట్ర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవచ్చు. అప్పులతో రాజధానిని కడతాను అని, ఖాళీ బీడు భూముల్లో రాజధాని కట్టాలి అని, ముంపు ప్రాంతంలో రాజధాని కట్టాలి అని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమంజసం కానే కాదు. చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మనం ప్రజల కోసం కాదు, దోపిడీ చేయడానికి ఉన్నంతలో, అధికారం ఉన్నంతలో ఎంతో కొంత సంపాదించుకోవాలి, మన వాళ్ళకు దోచిపెట్టాలి ఎంతో కొంత అనే పంతాన ఆయన పోతున్నాడు. కానీ రాష్ట్ర శ్రేయస్సు గురించి కానీ, ప్రజల గురించి కానీ, ప్రజా సంక్షేమం గురించి కానీ ఆలోచించట్లేదు.